గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు kalyan.ias.com. సాధారణంగా ఎవరైనా ఒక అభ్యర్థి ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని డౌట్స్ అనేవి వస్తాయి. ఆ డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేసుకొని ముందుకు వెళ్తే ఆ అభ్యర్థి విజయం సాధించడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. మరి అలా కామన్గా వచ్చే డౌట్స్ ఏమిటి? నెంబర్ 1, అసలు ప్రిపరేషన్ అనేది ఏ పరీక్షకైనా ప్రిపరేషన్ అనేది ఎంత ముందుగా మొదలు పెడితే మంచిది? మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నోటిఫికేషన్ ఈ మంత్ రావచ్చు, నెక్స్ట్ మంత్ రావచ్చు, లేదా ఇంకాస్త ఆలస్యం కావచ్చు. మరి నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూసి తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడదామా? మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి ఎంత టైం ఉంటుంది? ఆ టైం మన ప్రిపరేషన్ సరిపోతుందా లేదా అన్న అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. దీనికి సమాధానం ఏమిటి అంటే, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉన్నా కూడా నిజంగా సీరియస్గా ప్రిపేర్ కావాలి, గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్ ఖచ్చితంగా సాధించాలి అనుకున్న అభ్యర్థి ఎప్పుడైనా ముందుగానే ప్రిపరేషన్ మొదలు పెట్టవలసి ఉంటుంది. దీని అర్థం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలు పెడితే విజయం సాధించలేమా అంటే అలా కుదరదు అని నేనేం చెప్పడం లేదు. ఇది ఒక్కొక్క అభ్యర్థి యొక్క క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది అభ్యర్థులు రోజుకు 12-13 గంటలు చదువుతారు. కానీ కొంతమంది అభ్యర్థులు 6-7 గంటలు చదివి ఆ 12-13 గంటలు చదివిన అభ్యర్థుల కంటే ఎక్కువ నాలెడ్జ్ వీళ్ళు సంపాదిస్తారు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ కంప్లీట్ డెడికేషన్, కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అలా ఉండడం వలన తక్కువ సమయం చదివినా కూడా ఎక్కువగా నేర్చుకుని అక్కడ ఆ స్కిల్ అనేది డెవలప్ కావాలి. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాంట్లో తెలుసుకోవలసిన మెలకువలు ఎన్నో ఉంటాయి. ఆ మెలకువలు మనకు ఎలా తెలుస్తాయి అంటే, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి ఈ మెలకువలు నేర్చుకోవచ్చు. తద్వారా ఏం జరుగుతుంది అంటే, అసలు ఆ సబ్జెక్ట్ ఏమిటి, ఆ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, దానికి సంబంధించిన బుక్స్ ఏమిటి, అలాగే దానికి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ ఏమైనా ఉందా, ఉంటే ఆ క్వశ్చన్ బ్యాంక్ ఎక్కడ దొరుకుతుంది, ఇక ఏదైనా పోటీ పరీక్ష రాసేటప్పుడు గత ప్రశ్నాపత్రాల్లోని ముఖ్యాంశాలు ఏమిటి, వాటిని ఎలా చూడాలి, సో ఈసారి రాబోయే ఎగ్జామినేషన్స్లో ఏ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు అన్న విషయాల్ని ఆ సంబంధిత ఫ్యాకల్టీ మెంబర్స్ మనకు బాగా తెలియజేస్తారు. కాబట్టి వారి వారి నైపుణ్యాన్ని బట్టి, వారి వారి అనుభవాన్ని బట్టి వారు ఇచ్చే ఈ గైడ్లైన్స్, వారు ఇచ్చే సూచనలు కనుక తూచా తప్పకుండా పాటిస్తే విజయం సాధించడం అనేది చాలా సులువుగా ఉంటుంది. కానీ సులువుగా అన్నానని ఇక్కడ ఈ కష్టపడే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చక్కగా ప్లానింగ్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఎవరైతే ముందుకు వెళ్తారో వారికి విజయం సాధించడం అనేది చాలా సులువుగా ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని మనం కొన్ని రోజుల నుంచి మనం వింటూ ఉన్నాం. ఇక ఆ నోటిఫికేషన్లు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. మరి దానికి సంబంధించి ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెడితే మనకు అత్యుత్తమంగా ఉంటుంది. ప్లస్ ఈ కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. సాధారణంగా అయినా కూడా ఈ ఆన్లైన్ క్లాసులు బాగా ఉపయోగపడతాయి. దానివల్ల మనకు చాలా టైం ఆదా అవుతుంది. అలాగే మన రిసోర్సెస్ కూడా మనం సేవ్ చేసుకుంటాము. అలాగే చక్కగా ఇంట్లో ఉంటూ ఇంటి భోజనం తింటూ ఎక్కడ టైం వేస్ట్ కాకుండా చక్కగా ప్రిపేర్ అయ్యే అవకాశం మనకు ఉంటుంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్-19 పాండమిక్ లాంటి పరిస్థితుల్లో ఇంకా బాగా మనకు ఉపయోగపడేది ఏమిటంటే ఆన్లైన్ ద్వారా మనం నేర్చుకోవడం అనేది. మరి ఆన్లైన్లో ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అంటే, ఆ కోచింగ్ సెంటర్ అనేది, ఆ ఆన్లైన్ సెంటర్ అనేది ఏ ఆన్లైన్ సెంటర్ అయితే మనకు పూర్తి నమ్మకాన్ని కలిగిస్తుందో, ఏ ఆన్లైన్ సెంటర్ అయితే మన మీద మనకు నమ్మకాన్ని కలిగిస్తూ ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ అద్భుతంగా బోధిస్తూ చక్కటి మెటీరియల్ అందిస్తూ విపరీతమైన ప్రాక్టీస్ టెస్టులు మనతో చేయించే
సంస్థనే అత్యుత్తమమైన సంస్థ. ఈ అన్ని విషయాల్లో ముందుండే సంస్థే kalyanIAS.com. అందుకనే వేలాది మంది విద్యార్థులు మన దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు. చాలామంది విద్యార్థులు రకరకాల సర్వీసుల్లో సెలెక్ట్ అయ్యారు. ఒకసారి మీరు మన వెబ్సైట్ kalyanIAS.com ఓపెన్ చేసి మీరు చూడండి. ఇక్కడ మన దగ్గర సబ్జెక్టు బోధించే ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ కూడా పూర్తి అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులు. సో వారి శిక్షణలో కనుక మన ప్రిపరేషన్ మొదలుపెట్టి అలా కంటిన్యూస్గా చేసుకుంటూ పోతే ముందుగా మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. సిలబస్ అంతా కూడా కవర్ కావాలి, ఏ ఒక్క టాపిక్ మిస్ కాకూడదు, ప్రతి టాపిక్ మీద కూడా మనకు గ్రిప్ రావాలి. సో గ్రిప్ వచ్చిన తర్వాత మనం ఎప్పటికప్పుడు ఈ సబ్జెక్ట్ని రివైజ్ చేసుకుంటూ ఉంటూ దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కనుక మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సర్వీసు సాధించే అవకాశం మనకు చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసులు ఏపీపీఎస్సికి సంబంధించినవి, టీఎస్పీఎస్సికి సంబంధించినవి, అటు ఇంగ్లీష్ మీడియము ఇటు తెలుగు మీడియము 2 బ్యాచ్లు సపరేట్గా మనకున్నాయి. మీరు ఏ కోర్సులో కావాలంటే ఆ కోర్సులో జాయిన్ కావచ్చును, ఏ మీడియంలో కావాలంటే ఆ మీడియంలో మీరు జాయిన్ కావచ్చును. మరి క్లాసెస్ వింటున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఎలా? డౌట్స్ వస్తే వెంటనే మన మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీ డౌట్ పంపిస్తే అక్కడి నుంచి మేము దాన్ని ఆన్సర్ చేస్తాం. అలాగే మీకు 24 గంటలు మీకు ఈ టెక్నికల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చక్కగా చూసుకునే బాధ్యత మాది. అంటే మీరు జాయిన్ అయినప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత మాదే. మళ్ళీ కొంతమందికి డౌట్ ఏమొస్తుంది అంటే, ఒకవేళ సిలబస్లో కనుక ఏమైనా మార్పులు జరిగితే ఎలా? దాని గురించి కూడా మీరు ఏమీ ఆలోచన అక్కర్లేదు. అక్కడ మీకు సిలబస్లో ఏమైతే మార్పులు వస్తాయో ఆ మార్పులకు అనుగుణంగా మళ్ళీ క్లాసులు చెప్పడం అనేది ఉంటుంది. అయితే మనం ఇచ్చే క్లాసులు మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చును. జాయిన్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు, జాయిన్ అయిన తేదీ నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ క్లాసులన్నీ కూడా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు చూసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చును. ఇక్కడ ఉన్న ఒకటే ఒక రెస్ట్రిక్షన్ ఏమిటంటే, మీరు మీ క్లాసుల్ని మీకిచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఒక సిస్టంలో మాత్రమే మీరు చూడాలి. మీరు మొబైల్లో చూసుకోండి, నో ప్రాబ్లం. ల్యాప్టాప్లో చూసుకోండి, నో ప్రాబ్లం. డెస్క్టాప్లో చూసుకోండి, నో ప్రాబ్లం. అలాగే ట్యాబ్లో చూసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఏదైనా ఒక డివైస్ మాత్రమే మీరు వాడండి. ఆ డివైస్లో మన క్లాసులు మీరు చూడండి, ఎన్నిసార్లైనా చూడొచ్చు. డౌట్స్ ఏదైనా క్లాస్లో ఉంటే ఆ క్లాస్ని మీరు ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకుంటూ మీరు చూసుకోవచ్చు. ఈ యాక్సెస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామినేషన్, ఫైనల్ ఎగ్జామినేషన్ అయినంత వరకు కూడా ఈ క్లాసులన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మనం ప్రొవైడ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి కావాలి అంటే, లేదా అలాగే ఆన్లైన్లో చదువుకోండి, అది మీ ఇష్టం. సో ఆ మెటీరియల్ అంతా కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ కూడా మీకు వస్తాయి. కరెంట్ అఫైర్స్ కూడా చూడండి, మనకు దాదాపు ప్రతి నెల దాదాపు మీకు 500 ప్రశ్నలు, ప్రతి నెల 500 ప్రశ్నలు మీకు అందివ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్, సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్టు సంబంధించి బోలెడన్ని క్వశ్చన్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇది ప్రాక్టీస్ పర్పస్. సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ పేపర్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇక మీకు ఏ డౌట్ వచ్చినా అది చిన్నదా పెద్దదా అనేది అనవసరం. ఆ డౌట్ మీరు కనుక మాకు మెయిల్ చేస్తే మీకు వెంటనే మేము మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆల్రెడీ ఈ సదుపాయాన్ని పొందుతున్న విద్యార్థులు కొన్ని వేలల్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా చక్కగా ఈ కోచింగ్ మొదలుపెట్టండి. ఈ కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. గతంలో జరిగిన క్లాసులు అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న క్లాసులు, ఇక ముందు జరుగుతున్న క్లాసులు కూడా మీకు వస్తాయి.
మీకు 100% సిలబస్ కవర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. అంటే ఈ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా మీరు ఒకసారి ఏదైతే ఫీజు పే చేస్తున్నారో ఆ ఫీజుతోనే మీ పరీక్ష మొత్తం అయ్యేంత వరకు kalyanIAS.com యొక్క పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేయకుండా వెంటనే మన కోర్సులో జాయిన్ కండి. ఇది ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోర్సులు. అలాగే ఈ రెండిట్లో కూడా మనకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఉన్నాయి, తెలుగు మీడియం క్లాసులు ఉన్నాయి. మన సైట్ మీరు ఓపెన్ చేయండి kalyanIAS.com. దాంట్లో మీకు డెమోస్ కనిపిస్తాయి. డెమోస్ ఓపెన్ చేయండి, డెమోస్ చూడండి. అక్కడ చెప్పిన మాస్టర్లే ఇక్కడ కూడా క్లాసులు చెప్తారు. ఈ ఫ్రెష్ క్లాసెస్ డెమోస్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేశాము. ఒకసారి చూసుకోండి డెమోస్. చక్కగా నచ్చిన తర్వాత, నమ్మకం వచ్చిన తర్వాత, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు చక్కగా క్లాస్లో మీరు జాయిన్ కాండి. రైట్? సో అడ్మిషన్స్ ఓపెన్, క్లాసెస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ స్టార్టెడ్. మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చును. కాకపోతే మార్చ్ 25వ తారీఖు రాత్రి 11:30 లోపు జాయిన్ కాండి. ఎందుకంటే ఆ తర్వాత ఫీజు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పాండమిక్ టైం కాబట్టి ఈ ప్రైజెస్ కొంచెం తగ్గిస్తూ అందరికీ రీజనబుల్గా ఉండాలని ఆ ఫీజు మనం తగ్గించి ఇవ్వడం జరిగింది. రైట్? సో ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి. ఇది మనకు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించిన కోర్సులు. దీంట్లో మనకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం రెండు ఉన్నాయి. అలాగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 క్లాసులు మొత్తం కలిపి కాంప్రిహెన్సివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ ఆల్రెడీ మొదలు అయ్యాయి. మీరు ఇప్పుడు జాయిన్ అయినా కూడా ఆల్రెడీ అయిపోయిన క్లాసులు మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ చూడండి. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే మనకు ఈ గ్రూప్ 2ని సాధించడం ఎలా? ఈ గ్రూప్ 2ని సాధించడం ఎలా అంటే దానికి కావాల్సిన కొన్ని స్టెప్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏమిటంటే మీరు జాయిన్ అయిన తర్వాత మన సిలబస్లో మనం చెప్పిన క్లాసులు అన్ని క్లాసులు కూడా మీరు చాలా సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ పెట్టుకొని క్లాసెస్ అన్నీ చక్కగా ముందుగా మీరు చూడాలి. ఆ తర్వాత ఆ క్లాసుల్లో మాస్టర్ గారు ఇచ్చే ఈ సూచనలు, గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు చక్కగా ఫాలో కావాలి. అలాగే మీరు నేర్చుకున్న సబ్జెక్టులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు రివైజ్ చేస్తూ ఉండాలి. తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్స్, అన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి ఏ ప్రాక్టీస్ బిట్స్ మీకు బయట నుంచి అవసరం లేదు. అలా మీకు కొన్ని వేలల్లో మీకు ప్రశ్నలు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు క్లాసుల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ క్లాసులు చూస్తూ ఈ మిగతావన్నీ కూడా మీకు ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. మెటీరియల్ కానివ్వండి, ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, అన్నీ మీకు ఫ్రీగా వస్తాయి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొన్ని వేలల్లో మీకు కరెంట్ అఫైర్స్ బిట్స్ అందజేయడం జరుగుతుంది. రైట్? ఆల్రెడీ చెప్పాను, ప్రతి నెల మీకు మినిమం 500 బిట్స్ మీకు వస్తాయి. అలాగే మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం మీరు చక్కగా నాకు మీరు మెయిల్ చేయవచ్చు. అలాగే ఈ టెక్నికల్ సపోర్ట్ ఏమైనా కావాలి అంటే ఎప్పుడైనా మనకు 24/7 ఈ టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. సాధారణంగా మన ఈ వెబ్సైట్ అంతా కూడా ఎప్పటికప్పుడు మేము మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏమి ఇబ్బంది రాదు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది వచ్చినా అది వెంటనే అడ్రస్ చేయగలిగే ఒక స్టాండర్డ్ టీము, సాలిడ్ టెక్నికల్ టీము మనకుంది. అలాగే kalyanIAS.com ద్వారా మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. రైట్? ఒకవేళ కనుక సిలబస్లో ఏమైనా మార్పులు వస్తే దాని ప్రకారంగా మన క్లాసులు కూడా అప్డేట్ చేయబడతాయి. రైట్? దానికి ప్రత్యేకమైన ఫీజు అంటూ ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు ఒకసారి మీరు ఫీజు కడితే అది మీకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా అంతే. మీరు ఎక్కడా ఒక పైసా కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్,
ఇక గ్రూప్ 1 పరీక్ష రాసే స్టూడెంట్స్కి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఈ విధంగా మనం ప్రిపేర్ అవుతూ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ముఖ్యము. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్లో మనం ఏం చేశామంటే ఆల్రెడీ గ్రూప్ 1కి సంబంధించిన ఏపీపీఎస్సి క్లాసులు, టీఎస్పీఎస్సి క్లాసులు మొదలయ్యాయి. ప్రిలిమినరీ సిలబస్ దాదాపుగా చివరికి వచ్చింది. మెయిన్స్ కూడా స్టార్ట్ చేశాము. ఆ మెయిన్స్లో రైటింగ్ ప్రాక్టీస్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్స్లో మనకు కావాల్సింది రైటింగ్ ప్రాక్టీస్. ఇది మనం డిగ్రీ పరీక్షల్లో రాసినట్టుగా, పీజీ పరీక్షల్లో రాసినట్టుగా రాస్తాము అంటే కుదరదు. ఇక్కడ ఇది పోటీ పరీక్ష కాబట్టి మీరు రాసే ప్రతి పదము, ప్రతి పదము, ప్రతి సెంటెన్స్ కూడా క్వాలిటీతోనే మీకు ఉండాలి. అంటే మనం రాసే జవాబు ఏదైతే ఉందో అది ప్రశ్నకు సమాధానంగా ఉందా లేదా, అంటే ఏ ప్రశ్న అయితే అడుగుతారో ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సరే రాయాలి. మనకు తెలిసిందంతా రాస్తాను అంటే అక్కడ మార్కులు రావు. దానికి మనం రకరకాల టెక్నిక్స్ మనం ఫాలో అవుతాం. ఇది ఒక రోజు, 2 రోజు, 3 రోజుల్లోనూ అయ్యే ప్రక్రియ కాదు. మొదలు పెట్టిన తర్వాత మీ మెయిన్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి గ్రూప్ 1 సాధించాలంటే ఈ ప్రిలిమ్స్తో పాటుగా ఈ మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశం. దానికి సంబంధించిన టిప్స్, టెక్నిక్స్ అన్నీ కూడా మన ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు అందిస్తారు. కావాలంటే దానికి సంబంధించిన డెమోస్ కూడా సైట్లో ఉన్నాయి, kalyan.is.com. ఒకసారి చూడండి. చూసిన తర్వాత చక్కగా మీరు జాయిన్ కావచ్చు. నెక్స్ట్, ఇది గ్రూప్ 1కి సంబంధించింది, రైట్. అలాగే ఇక మన ఫీజు విషయానికి వచ్చేటప్పటికి గ్రూప్ 1 ఏపీపీఎస్సి ఫీజు 33,999. ఇది గ్రూప్ 1 ఏపీపీఎస్సి, ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ, రైట్. ఇక గ్రూప్ 1 టీఎస్పీఎస్సికి 39,999 ఇంక్లూడింగ్ జిఎస్టీ. అలాగే గ్రూప్ 2కు సంబంధించిన ఏపీపీఎస్సి కానివ్వండి, టీఎస్పీఎస్సి కానివ్వండి, దాని ఫీజు 19,000 రూపాయలు. కానీ ప్రస్తుతం మనం దీన్ని 11,999కి మనం ఇస్తున్నాం. అన్ని పేపర్లు కవర్ అవుతాయి. ఇక్కడ ఈ సిలబస్లో ఏది వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇక మీరు తొందరగా నిర్ణయం తీసుకొని మార్చి 25 వరకంతా మీరు జాయిన్ కండి. తర్వాత కూడా మీరు జాయిన్ కావచ్చును. కానీ ఇక్కడ ఈ ఫీజు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా మీరు ఉపయోగించుకోండి. అలాగే ఈ వ్యాలిడిటీ ఎప్పుడు అంటే మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు, నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ పరీక్ష అయ్యేంత వరకు కూడా ఈ క్లాసులన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మనం ప్రొవైడ్ చేసేది ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు వేరు, అలాగే తెలుగు మీడియం బ్యాచ్లు వేరు, 2 సపరేట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఒక పిక్ తీసుకోండి దీన్ని. అలాగే ఈ పేజ్ కూడా ఒక పిక్ తీసుకోండి. ఎందుకంటే మీకు వచ్చేది ఏంటంటే మీకు డౌన్లోడబుల్ పీడిఎఫ్ ఒకటి వస్తుంది. అలాగే నాన్ డౌన్లోడబుల్ టెస్టులు మీకు అందివ్వబడతాయి. ఇంతకుముందే చెప్పాను, కొన్ని వేలల్లో ప్రశ్నలు మీకు అందివ్వడం జరుగుతుంది. ఇక మీరు ఫీజు పే చేయాలంటే మీరు గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ అక్కడ కనిపించే నెంబర్, అది నా పర్సనల్ నెంబర్, అక్కడ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్లో. ఏం డీటెయిల్స్? స్క్రీన్ షాట్ ఆఫ్ ద పేమెంట్ రిసిప్ట్, ఇదొకటి. తర్వాత మీ పేరు, అలాగే మీ వాట్సాప్ నెంబరు, అలాగే మీ మెయిల్ ఐడి, అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, మీడియం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు నాకు పంపించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపల మీకు ఒక మెయిల్ పంపిస్తాము. ఆ మెయిల్లో మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. అలాగే క్లాసెస్ ఎలా చూసుకోవాలి అన్న అన్ని అంశాలు కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి, రైట్. ఇక మన సైట్ పేరు వచ్చేసి kalyan.is.com. ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు డెమోలు మీరు చక్కగా మీరు చూసుకోవచ్చు, రైట్. అలాగే ఇది నా మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబరు, రైట్. మీ డీటెయిల్స్ అన్నీ కూడా నా వాట్సాప్కి పంపించండి.
ఇక మీరు నాతో కాంటాక్ట్ కావాలి అంటే ఇది నా మెయిల్ ఐడి, రైట్. సో మీరు క్లాసులో జాయిన్ అయిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా కూడా మీరు ఈ మెయిల్కే మీరు పంపాలి. క్లియర్? సబ్జెక్ట్ డౌట్స్ అన్నీ కూడా మెయిల్కే పంపండి. మీకు వీలైనంత త్వరలో మేము ఆన్సర్స్ పంపించడం జరుగుతుంది. దయచేసి ఒకసారి ఈ పేజీని మీరందరూ పిక్ తీసుకోండి. ఇక మన కోర్సులో జాయిన్ అయితే అడ్వాంటేజెస్ ఏంటి? ఈ అడ్వాంటేజెస్ ఏమిటి అంటే బెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రతి ఒక్క సబ్జెక్టు అత్యద్భుతంగా బోధించే ఫ్యాకల్టీ మెంబర్స్. అది పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకోండి, అత్యద్భుతంగా బోధించే డెడికేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మన దగ్గర ఉన్నారు. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. దానికంటే ముందుగా మీరు డెమోస్ చూడండి. చూసిన తర్వాత మీరు చక్కగా మీరు సాటిస్ఫై అయిన తర్వాత మీరు జాయిన్ కండి. అలాగే మరి 100% సిలబస్ కవర్ చేస్తారా? చేస్తాము. ఇది కాన్ఫిడెంట్గా నేను మన ఇన్స్టిట్యూషన్ తరపున మీకు నేను ఇచ్చే హామీ. మరి అలాగే పీడిఎఫ్ మెటీరియల్, ఇది ఫ్రీ డౌన్లోడబుల్ పీడిఎఫ్ మెటీరియల్. మీరు జాయిన్ కాగానే ఆ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా ప్రింటౌట్ తీసుకోండి, కావాలి అంటే చక్కగా చదువుకోండి. అలాగే ఫ్రీ రెగ్యులర్ ప్రాక్టీస్ టెస్ట్, ఇది ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే యాక్సెస్ అనేది మనకు ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు కూడా మీరు క్లాసులు చూసుకోవచ్చును, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చును. అలాగే మన క్లాసులో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో మీకు తెలియజేయడం జరుగుతుంది, రైట్. అలాగే ఫ్రీ హ్యూజ్ డేటా బ్యాంక్, ఇది ప్రాక్టీస్ టెస్ట్లకు సంబంధించి థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, వేలల్లో ఉండే క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ కోసం అందివ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ హ్యూజ్ డేటా బ్యాంక్, ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి, ఇంట్లో చర్చించుకొని చక్కగా మన ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ కావచ్చును. ఆల్రెడీ బోలెడంతమంది స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయ్యారు. మీ సర్కిల్లో ఉండొచ్చు, ఒకసారి వారితో మాట్లాడుకొని మీరు సాటిస్ఫై అయిన తర్వాత మన క్లాసులో మీరు జాయిన్ కావచ్చును, రైట్. అలాగే జాయిన్ అయ్యే కంటే ముందు ఒకసారి మన డెమోస్, మన సైట్ ఓపెన్ చేయండి. ఏపీపీఎస్సి కావాలంటే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అంటే టీఎస్పీఎస్సి, అక్కడికి వెళ్ళి మన డెమోస్ మీరు చూసి చక్కగా సాటిస్ఫై అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి. కానీ ఆలస్యం చేయవద్దు. ఎంత తొందరగా జాయిన్ అయితే ప్రిపరేషన్ అంత తొందరగా మొదలు పెట్టడం అనేది ఉత్తమం, రైట్. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం, రేస్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి ఈ రేసులో ఎంత ముందుగా మొదలు పెడితే అంత తొందరగా మనకు ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తే ఎగ్జామినేషన్ అంత బాగా రాయడానికి అవకాశాలు ఉంటాయి. విజయం సాధించడానికి మార్గాలు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఫైన్. I wish you all a very good luck and I'll see you during the classes. Thank you so much.